రే ఏం చేస్తున్నారా మీరు? కనబడతలా మా కొత్త వ్యాపారానికి సంబంధించిన కంపెనీ బోర్డు బొట్లు పెట్టి రెడీ చేస్తున్నాం. ఏందో బోర్డు ఒకసారి చూపించరా? ఏ వ్యాపారం అదే? అస్సలు చూపించావు మావా. రే ఏం వ్యాపారం చేస్తున్నారు? ఎవరికి చూపించకుండా వ్యాపారం ఎట్లా చేస్తారా మీరు? చూపిరా ఏం వ్యాపారం చేయబోతున్నారు? అవన్నీ సస్పెన్స్. మిమ్మల్ని ఊరించి వ్యాపారాన్ని ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నాం. నువ్వు ఆ సస్పెన్స్ భరించో. ఒరే మీకు అసలే అనుభవం లేదు, చెప్పి చెయ్యండిరా. నాకు చెప్తే మీకే మంచిది. నీకు ముందే చెప్తే అస్సలు మంచిగా ఉండదు. నువ్వు గమ్మునే ఉండు. రే నేను నీ మేనమావనరా. అయితే రే తండ్రి తర్వాత తండ్రి అంటుండ్రా నేను. నాకు మర్యాద ఇవ్వద్దా మీరు? మర్యాద అనేది ఇచ్చేది. ఇట్లా అడుక్కోమాక చండాలం. చూస్తాను చూస్తాను. మీరే వ్యాపారం చేస్తారో నేను చూస్తాను. ఈ వ్యాపారం ప్రారంభోత్సవం చేసే లోపల ఆ వ్యాపారం ఏంటనేది తెలుసుకోలేకపోతానేంటి? రే ఆ బోర్డు పాతండ్రా. పాతండి రే. చూస్తా పాతు పెట్టు అక్కడ బాతు రే. బోర్డు పాత్ర తీసి కదరా వ్యాపారం అంటే. ఏందమ్మే ఆ తోరణాలు వరల్డ్ కప్ పట్టుకున్నట్టుకున్నావు? పోయే పూలు తీసుకురా. అలాగే. తొందర తీసుకురామ్మే. అర్రే ఏందమ్మి నీ చేతులు బంతిపూలు మాదిరిగా సున్నితంగా ఉన్నాయి. ఏం రాస్తా ఉండవేమే? బాగా ముదిరిపోయారా మీరు? లవ్స్ చేసుకుంటారా? లవ్స్ తోరణాలు కడతారా? తోరణాలు ఏంది మామ అట్టరిసినావు? ఏందిరా? ఏం జరుగుతుందేడా? తోరణాలు కడతా ఉండవు. తోరణాలు కడుతున్నారు. ఏం కడుతున్నారు చూస్తానే ఉండారా? తోలు తీసేస్తానే అనుకున్నారు. బొత్తిగా భయం లేకుండా పోయింది. నీకంతా తెలుసు కదా, ఇంకెందు భయపడేదే? రే బాగా తెగించేశారా మీరు? ఏంది చేసేదే? ఎన్నాళ్ళని భయపడినట్టు నటించమంటావు అంటే ఏందిరా? నీకు భయం లేదా? ఎన్నాడు నటిస్తున్నావు అన్నమాట. అంతే అనుకో. అనవసరంగా అరిస్తవి కింద పడి నడు మిరిగిపోయినా చూడ. ఏమ్మా పూరి? చెప్పండి పెదనాయన. ఆహా వరుసలు మాత్రం బాగా కల్పించుకుంటారు మీ సాంబార్ గాళ్ళు. అది మీరు ఆయనకి మామ అయితే నాకు పెదనాయనే కదా పెదనాయన. పర్లేదు నువ్వు కూడా దారిలో పడ్డావు. నిన్నటి వరకు మాటలు రానట్టు అంతంత మాత్రం ఉండేదానివి. ఇప్పుడు మాత్రం మాటలు భలేగా నేర్చుకున్నావులే. అంత మన ట్రైనింగ్ బాగుంటది కదా. చూస్తున్నాను రా, చూస్తున్నా. చూసుకో పూరే ఆ తోరణాలు అందుకో. అబ్బా మధ్యలో వచ్చాడు మహా మనిషే. అసలు మీరేం చేస్తున్నారా? అరే ఎన్ని తూర్లు అడుగుతావయ్యా? తోరణాలు కడతామని చెప్పినాం కదా, సోత అడుగుతావేందే? తోరణాలు ఓకేరా, మీరు చేయబోయే వ్యాపారం ఏంటా అని. తినపోతా రూసెందుకానే? ప్రశ్న ఇస్తే ప్రశ్న సమాధానం చెప్పాలి. ప్రశ్నకి ప్రశ్న సమాధానం. నువ్వు ముందు ఎక్స్ప్రెషన్ లేపి లోపలికి మనం తోరణాలు కట్టుకుందాం. ఏం చూస్తున్నావు? ఏం లేదు, కనకరత్నం కొంప ముంచేలానే ఉన్నారు. ఏం చేయబోతున్నారబ్బా? సెల్వమా అన్నా వస్తున్నా అన్నా. ప్రారంభోత్సవ పూజకి అన్ని సిద్ధమైనట్టేగా? అంతా రెడీ అయిపోయినట్టే అన్నా. మరైతే పిల్లల్ని పిలిచేస్తాను. దానికి ముందు కనకరత్నం గారిని మా అత్తయ్య గారిని వాళ్ళని రమ్మనండి. తర్వాత పెద్దవాళ్ళని పిలవకుండా అమర్యాద చేశామని మాట వస్తుంది. పిలిచినా వస్తుంది, పిలవపైనా వస్తుంది కాబట్టి పిలిచేద్దాం. అందులో ఏముంది? కనకం నా కనకం రారావోయ్, పూజ మొదలెట్టబోతున్నారు. కానివ్వండి, దానిలో నేను చేసేదే ఉండదే. నేనేమైనా పూజన్నా ఏమి? అట్లా కాదమ్మా, వ్యాపారం చేయడంలో మీరు అనుభవజ్ఞులు. మీలాంటి వారుంటే పిల్లల వ్యాపారం కొంచెం అభివృద్ధిలోకి వస్తుంది. అదీ కాక వియ్యంకులకి మర్యాద చేసుకోవడం మా కనీస ధర్మం కదా. మర్యాదల మాట ఏమో గానీ మాటలు మాత్రం చాలా గొప్పగా చెప్తారండి మీరు. మేం మాటలు మాత్రమే కాదు, ఏ మాటలు చెప్తామో చేతలు కూడా అదే రకంగా ఉంటాయి. మాటలు ఒక రకంగాను,
చేతులకు రకంగానూ ఉండవు. సెల్వి, ఇప్పుడు మాటకి మాట పెంచుకోవద్దు. ముందు పూజ కానిద్దాం. ఏది పిల్లల్ని పిలవండి. రే గోవిందు, బాలాజీ, తిరుపతి, ఎరా బయటంతా సిద్ధమేనా? అంతా రెడీ అయిపోయింది నాయన. అన్నో, అసలు బయట ఏం జరిగిండదన్నా? ఏం రెడీ చేశారు ఇల్లు? ఏం వ్యాపారం చేయబోతా ఉంటారు? అసలు కొంచెం కూడా క్లూ దొరకకుండా జాగ్రత్త పడుతున్నారు చెల్లమ్మా. వీళ్ళేదో పెద్ద పని చేస్తున్నారని నాకు డౌట్. రే ఈళ్ళాడ్రా, గోవిందోళ్ళు ఇంకా రాలేదు. రే గోవిందు, చూసావా చెల్లయ్యుడు, వాళ్ళ నాయన్ని కూడా అప్ప అని అరవలో అంటున్నాడు, ఊరే తెలుగులో అరుస్తున్నాడు. చూసినావా, ఈడు పూజకు ముందే అడ్డపట్టెలు పెట్టుకుని అచ్చం అరవోళ్ళ తయారయ్యాడు. బట్టలు కూడా కొత్తగా ఉన్నాయి. భలే ఉండవరా. మో చొక్కాయి బాగుండదమ్మా. పెళ్ళం నీకు బట్టలు కొనిచ్చింది. నాకు 60లో పెళ్లి రోజు కూడా రాబోతుంది. ఇంతవరకు ఏం కొనబడలా. ఇదిగో ఈ బట్టలు కూడా ఏవో పండగ బట్టలు తీసేసుకున్నా. ఇంతకీ నీ పెళ్ళం ఏది? పైన ఉండదు నాయన. కొండే నీలా కాదు, ఒక్క నిమిషం నేను కూడా పాతికేయడానికి పోయి నువ్వే వస్తున్నావు అనుకున్నా. అదిగో వచ్చేసింది. వణక్కం అత్త, ఎలా ఉన్నాను? అచ్చం మీరు అద్దంలో చూసుకుంటున్నట్టు లేను. ఏంది అవతారం? చిచి చిచి, అచ్చం మీలా తయారైతే అవతారం అంటారేంటి? మీరేనా ఇన్స్పిరేషను? మీరు దగ్గరుంటే పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు కలగాలి. మీ అంత గొప్ప తెలివితేటలు నాకు రావాలి. మీ గొప్ప బిజినెస్ టాక్టిక్స్ నాకు రావాలని ఫీలింగ్ కోసం, ఎమోషన్ కోసం మీలాగా తయారయ్యాను. బాగుందా? ఏంటత్తా సమాధానం చెప్పరు? లక్కమామక్క, ఎలా ఉన్నాను? అచ్చ అత్తలాగా లేను? అబ్బా అమ్మా, బ్రహ్మాండంగా ఉన్నావమ్మా. ఇది ఏళ్ళతో సంతాతుంది. నువ్వు ఆపవే. నోటితో చెప్పచ్చు కదే. నేను వద్దని కదా చెప్పినా. ఏంది నోటితో ఏలేసా? మాటతో చెప్పవే అంటే ఏలే చెప్తుండా? అమ్మా, టైం అవుతుంది, తొందరగా కానివ్వండి. మొత్తం వరం అయిపోయి ఉండదు. అత్తకిட்ட పేసుంగ. రేయ్ ఏందిరా, మేమంతా ఏమన్నా ఉన్నాం, మీరేదో ఎన్నాంగా పేషింగ్ అంటున్నారు. ఏంది గోలా? ఏం లేదు, అమ్మ దగ్గర మాట్లాడు అంటున్నది. ఏంటంట? ఓ నేను ఒక డిస్కస్ చేసి గీతతో చెప్పిన. గీత కూడా అదే కరెక్ట్ అనింది. నువ్వు ఇప్పుడు దానికి ఒప్పుకోవాలి. దేనికి? ఇప్పుడు కానీ సంపాదన లేకుండా ఉండమని మమ్మల్ని అంటున్నావు. మా కాడ పెట్టుబడి లేదు. ఏదో నా పెళ్ళం దయ వల్ల
నా పెళ్ళం ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తున్నది. కనీసం ఉడత భక్తిగైనా వెనకాలండి జై కొట్టాలి కదా మేము. ఆ వ్యాపారంలో 4 డబ్బులు సంపాదిస్తేనే నీ దగ్గర పరువు నిలబడుతుంది, మేము ఇంట్లో ఉంటాం. నువ్వు మా మంచి కోరే మనిషివి కాబట్టి ఈ వ్యాపారానికి మొదటి కొబ్బరికాయ నువ్వే కొట్టాలమ్మా. నేనా? నాకెందుకు? అమ్మా గీతమ్మా నమస్కారం. దీనికి ఇంకా వ్యాపారమే స్టార్ట్ కాలేదు, అప్పుడే ఫాలోయింగ్ బాగా పెరిగింది. ఏం కనకం, ఇంకా కొబ్బరికాయ కొట్టకుండానే కస్టమర్లు వచ్చేసారని అసూయపడిపోతున్నట్టున్నావు? ఆహా, అంతా నా కొడుకు ఐడియానే కదా. ఏం కాదు, అంతా నా కూతురు ఐడియా. అంతేకాదు, వ్యాపారానికి పెట్టుబడి పెట్టిన అనా పైసలతో సహా మొత్తం నా మనవరాలదే. అబ్బా, మా వాడి పలుకుబడి లేకుండా మీ మనవరానికి పెట్టుబడి వచ్చేసిందా? ఇక్కడ ఎవరు పలుకుబడి ఎవరు వాడట్లేదు అంటే బాగోదు గాని, అసలు పలుకుబడి అంటున్నారు, మీ ముందే పలకలేకపోతున్నారు, ఇంకా ఊళ్ళో ఏం పలుకుతారు? ఏంది బైదా వీళ్ళు పోటీపడి నన్ను డ్యామేజ్ చేస్తుంది మీ అమ్మ. అమ్మా, నేను ఇంతకు ముందు ఒట్టి గీతని, ఇప్పుడు గీతా గోవిందాన్ని. ఇప్పుడు నేనేం చేసినా అందులో సగం నా మొగుడికి కూడా ఉంటుంది. ఉండదని మేం అంటంలేదే, కానీ రేపు ఈ అబ్బాయిని అడ్డు పెట్టుకుని నువ్వేదో చేస్తున్నావని, నీకు మాకు మాట రాకూడదని ముందే ఒక మాట వేస్తున్నా. ఇలా మాట పెంచుకుంటూ పోతే మాటలు అస్సలు ఆగవు. ముందు ఆ మాటలు కట్టి పెట్టండి. మీరిట్ట బయటకు వచ్చి మాట్లాడుకుంటా ఉంటే ముహూర్తం టైం దాటిపోతుంది. ముహూర్తం టైం అయింట్లా ప్రారంభోత్సవం కానీ చేయండి. ఓ కొబ్బరికాయ కొట్టుమా, దేవుడి బాగా మొక్కుని కొట్టు. కొబ్బరికాయ కొట్టండి, అలాగే హారతి కూడా వెలిగించండి. కర్పూరం అంటే మేము ఊరికే అటు ఇటు చూపించం, బాగా గంటల తరబడి వెలిగేదే పెడతాం. ప్రారంభోత్సవం ఎలాగూ మీ చేతుల మీదుగానే అని మీ కోడలు డిసైడ్ చేసిందిగా, మేం పక్కనలా నిల్చునుంటాం. నరసింహన్న, ఈ కర్పూరం మీరు వెలిగించండి, మీ ఆవిడ గారు కొబ్బరికాయ కొడతారు. ఓహో, నాకు కూడా ఛాన్స్ ఉందన్నమాట. రండి. మురుగా, అవును, నీ పూజ అయితే ఏడుకొండలవాడ అంటాం, వీళ్ళ పూజ కదా మురుగానే. మురుగా, ఇప్పుడు వెలిగించబోయే ఈ కర్పూరం వెలిగినట్టు వీళ్ళ వ్యాపారం, వీళ్ళ జీవితాలు, వీళ్ళ భవిష్యత్తు ఉజ్వలంగా ఎలగాలి, కలకల్లాడాలి. అది మా డబ్బులతో తీసుకొచ్చిన కొబ్బరికాయే. మీ దేవుడేమో గాని మా దేవుడైతే కొబ్బరికాయ కొడితేనే తీర్థం పుచ్చుకుంటాడు, లోపల అలా తీసేసుకోడు. కొట్టండి కొట్టండి. కొట్టవే కొట్టు, ఆళ్ళకాయే కదా. మో ఒక్క నిమిషం. రే, కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఆపుతావేంద్రా? ఏం లేదు నైనా, అమ్మ దగ్గర మాట తీసుకోవాలి. ఏం మాట? ఇప్పుడు కొబ్బరికాయ కొట్టి నీ కోడల వ్యాపారానికి నువ్వే ప్రారంభోత్సవం చేస్తున్నావు, అప్పుడు తొలి బోని కూడా నువ్వే చేయాలా. నేను తొలి బోని చేయాలనా? నేనెందుకు చేయాలా? ఇది బానే ఉన్నది. ఇప్పుడు సినిమా యాక్టర్లు అందరూ పోయి బట్టల షాప్కి రిబ్బన్ కటింగ్లు చేస్తున్నారు, అట్లా చీర కూడా కొనుక్కుంటలా. అట్నే చెప్పుల షాపుకి పోయి రిబ్బన్ కటింగ్ చేస్తున్నారు, చెప్పులు కూడా జత కొనుక్కుంటలా. అట్నే ఈ వ్యాపారానికి సంబంధించి నువ్వే తొలి బోని చేయాలా. మీరు వ్యాపారం చేసేదానికి నాకెందుకు ఖర్చు? అయ్యో అత్తా, మీరిప్పుడే డబ్బులు ఇవ్వాల్సిన పనిలేదు. డబ్బులు ఇవ్వడానికి వేరే ఒక పద్ధతి ఉందిలే. అవునా? ఇప్పుడు డబ్బులు ఇవ్వకలేదంటగా, ఎప్పుడో ఇచ్చేదానికైతే పర్లేదులే. కావాలంటే అప్పుడప్పుడు వాయిదా పద్ధతులు ఇచ్చేద్దాం. అవి మాట్లాడుకుందాం, ఏమీ ఇబ్బంది లేదు. అత్తా, బాగా మొక్కండి. నా వ్యాపారం ఇది, మీ వ్యాపారం కంటే బాగా గొప్పగా ఉండాలి. వెళ్ళి కొట్టండి.
గొప్పగా ఉండాలనే చూస్తాను. అబ్బా, కొబ్బరికాయ భలే పగలగొట్టావే, చక్కగా పగిలింది. వ్యాపారం కూడా దివ్యంగా ఉంటుంది. కొబ్బరికాయ కొట్టారు బాగానే ఉంది. అసలు మీరు చేయబోయే వ్యాపారం అంటే మాత్రం ఇంతవరకు చెప్పలా. నిజమే, మేం మాత్రం ఎంతసేపని కాచు కూర్చునేది. ఏం వ్యాపారం ఏందో తెలియాలి కదా. ముందు అదేదో చెప్పండి. కొబ్బరికాయ కొట్టిండాను, ప్రారంభోత్సవం కూడా అయ్యుండదే. ఎక్కడ ప్రారంభోత్సవం అయింది? కొబ్బరికాయ కొట్టారు అంతే కదా. ఇప్పుడు అత్తగారి పేరుతోటే ఈ కంపెనీ పేరున్న బోర్డుని ఓపెన్ చేసి దాన్ని అందరికీ ప్రకటిస్తారన్నమాట. ఆ భాగ్యం కూడా మా చెల్లెలికే కలిగించారు. చాలా సంతోషం. చెల్లెమా కానీ ఇది పట్టుకుని ఎట్లాగు తెర తెరుచుకుంటది. లాగు చెల్లాయ్. ఇప్పుడు ఈ బోర్డు చూస్తే అత్త పరిస్థితి ఏందో. నువ్వెందుకే టెన్షన్ గా ఉన్నావు? ఇప్పుడు ఈ బోర్డు తెరిచి చూడగానే అత్త ఏమంటుందో, ఏం గొడవ చేస్తుందో ఏంటో. ఏం కాదు, చూద్దాముండు. ఏంటి? ధర్మవడ్డీ ఫైనాన్స్ కంపెనీ కేవలము 102 రూపాయల వడ్డీ మాత్రమే. ప్రొప్రైటర్ శ్రీమతి గీతా గోవిందం. ఆహా, అత్త మొహంలో షాక్ చూస్తా ఉంటే నాకు చాలా ఆనందంగా ఉండదు. గోలా ఆనందం అత్తా. నువ్వెందుకు ఆనందపడుతుండావో నాకు బాగా తెలుసు. ఈమె సాంబారు ఏందే ఇది? నేను వడ్డీ వ్యాపారం చేస్తుంటే నువ్వు నా ఇంట్లోనే మళ్ళీ ఇంకో కంపెనీ పెడతావా? 100కి 2 రూపాయలని పెడతావా? నా వ్యాపారాన్ని దెబ్బతీయాలని చూస్తుండావా? అత్తా, ఇది మీ ఇల్లు నా ఇల్లు అంటే ఎట్టా? పైగా ఇక్కడ మేము ఉండేదానికి అన్ని రకాల రుసుములు కట్టుకుంటున్నాం. మరి మేం సంపాదించుకోవద్దా? సంపాదించి మీ చేతుల్లోనే కదా పోయాలి. అందుకే మా వ్యాపారం మేం చేసుకుంటాం, మీ వ్యాపారం మీరు చేసుకోండి. అయినా మీది పెద్ద కంపెనీ కదా, తరతరాలుగా వ్యాపారం కూడా చేసుకుంటున్నారు. మాదేదో చిన్న కంపెనీ, ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాం. మీరు నన్ను చూసి భయపడుతున్నారా ఏంది? చూసి భయపడటం ఏంటి? సెల్వి, వ్యాపారం వ్యాపారం అని మనకు చెప్పకుండా ఉంటే ఏదో అనుకున్నాం. వడ్డీ వ్యాపారమా? అదే నాకు కంగారుగా ఉంది సామి. ఏం జరగబోతుందో ఏంటో. సరే సరే రేచినోడా, స్వీట్స్ తీసుకురా. అట్నే అట్నే. నేనిస్తా. అత్తా తీసుకోండి. తీసుకోమా. తీసుకోండి. ముందు మీరు బోని చేయాలి కదా. మన ఆఫీస్కి పోదాం రండి. ఆఫీసా? అదెక్కడ పెట్టారు? అరే రండి చెప్తా. రండి రండి. ఇదే మా ఆఫీస్. ఆయన దీంట్లో బోనీ చేసేదే ఉంది. అరే, వ్యాపారంలో ఫస్ట్ బోని అంటే ఏంది? మొదటి అప్పు అది మీరే తీసుకోవాలి. ఏమంటుందిరా? మొదటప్పు కనకరత్నం తీసుకోవాలంట. అమ్మా, ఏంది కనకరత్నం అప్పు తీసుకోవడమా? చరిత్రలో ఉందా ఇది? ఎప్పుడైనా కనకరత్నం అప్పులిచ్చి వడ్డీ తీసుకునే అలవాటు ఉంది గాని అప్పు తీసుకునే అలవాటు ఉందా?
అయినా ఇదెట్టా అప్పు తీసుకుంటాది? మాటిచ్చారు. మాట తప్పేటట్టుంటే మీ ఇష్టం. కొబ్బరికాయ కొట్టి ప్రారంభోత్సవం చేసి తొలి బోణి కూడా చెయ్యలేదనే అపవాదు మీరు మోసేటట్టుంటే మోయండి. ఆ అప్పేదో నేనొచ్చిన ఊరు జనాలకిచ్చి ఇది చేస్తా. పరువు పోతుందమ్మా. మాట ఇచ్చేసినావు నువ్వు. మాట తప్పచ్చా నువ్వా? అప్పు తీసుకో. సరే పోతే పోయిందిలే, అప్పు తీసుకో. 116. 116 లేంది చీప్గా. కనకరత్నం గారి స్టేజ్కి కనీసం 1,00,000 రూపాయలైనా తీసుకోవాలి. ఏంది 1,00,000 రూపాయలా? మరి అయినా మీ అంత వడ్డీ కాదు కదా, 2 రూపాయలే. సరే 1,00,000 రూపాయలు అవసరం లేదు గాని మాట వరసకేగా ఓ 10,000 ఓకేనా చెల్లాయ్? 10,000